ఆ రోజు లేనటువంటి అభ్యంతరము ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ హయాంలోనే ఎస్ఐఆర్ జరిగింది. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మీ ప్రభుత్వమే కదా ఎలక్షన్ కమిషన్ చేసినప్పుడు మీ దగ్గర అధికారంలో ఉన్నది, మీ ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం కూడా ఎస్ఐఆర్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి సమయం ఇచ్చి పాల్గొనాలి. ఏ ఒక్క ఇల్లు కూడా వదలకుండా మరి తప్పకుండా బిఎల్ఓతో కలిసి మనము తిరగాలి. మనకు పూర్తి స్థాయి రాజకీయ పార్టీ కార్యకర్తగా అధికారం ఉంది. ఎవరు కూడా అడ్డుకోవడానికి వీల్లేదు. ఏ ఒక్క ఓటు కూడా దొంగ ఓటు ఉండడానికి వీల్లేదు. అంతేకాదు అర్హులైనటువంటి వాళ్ళు, నిజమైనటువంటి భారతీయులు, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, ఓటు హక్కుగా పేరు నమోదు చేసుకోవచ్చు. ఎక్కడ రాష్ట్రం ఉన్నా సరే, అది జిల్లాల వాళ్ళైనా ఇతర రాష్ట్రాల వాళ్ళైనా వాళ్ళందరికీ ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మీరు మీ ఓటు హైదరాబాద్లోనే ఆప్ట్ చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు రేపు మళ్ళీ భవిష్యత్తులో మీరు జిల్లాకి వెళ్ళాలనుకున్నా, ఏ రాష్ట్రానికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు, అది అధికారం ఉంది. ఎప్పుడైనా ఓటరు తమకు నచ్చిన ప్రాంతానికి, తన నివాసం ఉండే ప్రాంతానికి ఓటు హక్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓటు ఈ ఊళ్ళో లేకుండా హైదరాబాద్లో ఉంటే మీ రేషన్ కార్డు పోతుంది అనేటువంటి ఒక తప్పుడు సంకేతం ఇస్తా ఉన్నారు. ఎవరు జాగీరు కాదు రేషన్ కార్డు తీసేయడానికి, ఎవరు జాగీరు కాదు పెన్షన్ తీసేయడానికి. ఓటు హక్కుకు, సంక్షేమ పథకాలకు సంబంధం లేని విషయాన్ని కూడా ఈ సందర్భం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా ప్రభుత్వ అధికారులను బెదిరించే విధంగా ముఖ్యమంత్రి సైతము రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను బెదిరించే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అందుకే మనం ఆలోచన చేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని సంవత్సరాలైంది, 2 సంవత్సరాల 7 నెలలు కావస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏమైనావో ఇంటింటికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. నిరుద్యోగ యువకులకు ఇస్తున్నటువంటి నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఏమైందో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా, రాహుల్ గాంధీ చెప్పాలా? మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీనో, నరేంద్ర మోడీనో, బీజేపీ ఎంపీలను విమర్శించడం కాదు. మీరు ఇస్తానటువంటి హామీలంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో తూచా తప్పకుండా రైల్వేల అభివృద్ధి కోసం, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం, పేద ప్రజలకు బియ్యము, రైతులకు మోడీ డబ్బులు ఈరోజు పక్కా బాజాప్తా భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది. అన్ని రకాలుగా తెలంగాణకు చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ యొక్క 12 సంవత్సరాలలో 13 లక్షల కోట్ల రూపాయలు 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. మరి వీళ్ళు ఏం చేశారు? 10 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పు చేసి ఈరోజు అసెట్ క్రియేట్ చేయలే, అప్పు చేసి స్నో పౌడర్ పూసుకున్నారు. స్నో పౌడర్ పూసుకొని పూర్తిగా వచ్చిన డబ్బులను కూడా ప్రజల మీద భారం మోపి తెలంగాణని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు. రాష్ట్రంలో ఈరోజు ప్రజలు ఏ రకంగా ఇబ్బందులకు గురవుతున్నారు నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలకు 5 సంవత్సరాలకోసారి సున్నం కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఉన్నటువంటి రోడ్లు గోతులు పడితే ఒక్క రోడ్డు కూడా రిపేరింగ్ చేయించలేనటువంటి పరిస్థితి వస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం పట్టింపు లేదు. ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు ఇస్తానటువంటి ఆర్థిక సహాయం కానీ, కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలకు స్కూటర్ కానీ, పెళ్లి చేసుకుంటే తులం బంగారం కానీ, దళిత కుటుంబాలకు 12 లక్షల రూపాయలు కానీ, బీసీ సమాజానికి 1,00,000 కోట్లు కానీ, రైతులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం కానీ, ఈరోజు రైతులు పండించేటువంటి 10 పంటల మీద బోనస్ కానీ, ప్రతి పంటకు క్వింటాలకు 500 చొప్పున 10 పంటలకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. కాదు ఒక ధాన్యానికే ఇస్తామన్నారు. ధాన్యం కాదు సన్నొడ్లకే ఇస్తామన్నారు. ఈరోజు సన్న ఒడ్ల కూడా ఎసరు పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సన్న ఒడ్లకు కూడా 500 బోనస్ దిక్కులేదు. ఈరోజు రేవంత్ రెడ్డి, మీరు మమ్మల్ని అడిగే ముందు నీవు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో ఒక్కసారి ఆలోచించు. మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమైనాయో ఒక్కసారి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. మాటకు ముందు కేంద్రం ఏమిచ్చింది, ఎంపీలు ఏం తెచ్చారని మాట్లాడడం కాదు. మేమేం తెచ్చామో, ఏమిచ్చామో తప్పకుండా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఈ యొక్క 2 సంవత్సరాల 7 నెలలలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమైనా, నిరుద్యోగులకు ఎంత బాకీ ఉన్నారు మీరు, నిరుద్యోగ వృత్తి ఈ 30 నెలలలో చెప్పాలి. మీరు తెలంగాణలో ఉన్నటువంటి మాతృమూర్తులకు, మహిళలకు ఎంత బాకీ ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎన్ని దళిత కుటుంబాలకు మీరు 12 లక్షలు ఇచ్చారో, ఒక కుటుంబానికి 12 లక్షలు ఇస్తామన్నారు కదా, ఏమైందో చెప్పాలి. ఈరోజు బోనస్ 500 బోనస్ ఎన్ని లక్షల రైతు కుటుంబాలకు బోనస్ ఇవ్వలేదో, రైతులకు అన్యాయం జరిగిందో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల. కానీ ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆ రోజు ఇంటింటికి ఉత్తరం రాసింది సోనియా గాంధీ. మేము ఈ గ్యారంటీలు అమలు చేస్తాం, మా పార్టీకి ఓటేయండి చెప్పింది. ఎక్కడ పోయింది సోనియా గాంధీ ఈరోజు? ఎందుకు ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏం అమలు చేశారో మీరు చెప్పాలి. డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో, వరంగల్లో, చేవెలలో అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద సభలు పెట్టి తెలంగాణలో ప్రజలకు హామీ ఇచ్చారు కదా, ఈరోజు చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.